హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఎవరో ఒక బ్యూటిఫుల్ కామెంట్ పెట్టారనమాట. ఆ కామెంట్ పైన నేను రీడింగ్ చేయబోతున్నాను. సో వాళ్ళు ఏం పెట్టారంటే, మేము నో కాంటాక్ట్లో ఉన్నాము, సపరేషన్లో ఉన్నాము, నో కమ్యూనికేషను, కానీ ఆ పర్సన్ రోజు నా కల్లోకి వస్తున్నారు. సో ఆ కల్లోకి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అనేది టాపిక్ అనమాట. సో మీరు అది ఎవరైనా కావచ్చండి. అది మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఉన్నారు. వాళ్ళ ఎనర్జీస్ మీ సరౌండెడ్ మిమ్మల్ని సరౌండ్ చేసి ఉన్నాయి. సో ఆ ఎనర్జీస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ పర్సన్ అసలు ఏమి మీకు చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మాటి మాటికి మీ కల్లోకి వస్తున్నారు? సో కల్లోకి రావటానికి చాలా కారణాలు ఉంటాయండి. మామూలుగా మనం వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ పడుకున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు మన కల్లోకి వస్తారు. ఓకేనా? సో కల్లోకి రావడం అంటే అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకి వాళ్ళు ఇంప్రింట్ అయిపోయి ఉంటారు. సో అప్పుడు వాళ్ళు మన కల్లోకి వస్తారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు కూడా మన కల్లోకొస్తారనమాట. సో దానికోసమనేసి ఈ రీడింగ్ అనమాట. సో మళ్ళీ ఇంకొకటి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఓన్లీ లవ్ అండ్ రిలేషన్‌షిప్ రీడింగ్స్ మాత్రమే చేస్తానండి. నేను వేరే ఇంకే టైప్ ఆఫ్ రీడింగ్స్ చేయను. కెరీరు, మనీ అంటే పర్సనల్ రీడింగ్స్ చాలామంది డిఫరెంట్ రీడింగ్స్ అడుగుతున్నారు. సో అదైతే నేను చేయలేననమాట. అందుకని ముందుగానే క్లారిఫై చేస్తున్నాను. నార్మల్‌గా మీకు అన్నీ ఈ జనరల్ రీడింగ్స్‌లోనే క్లారిఫై అయిపోతాయి. లేదు, నాకు ఇంకా క్లారిటీ కావాలి, నాకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ ఇదేనండి. ఈ నంబర్‌కి నాకు వాట్సాప్ చేస్తే నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. అంటే మిమ్మల్ని మీకు డీటెయిల్స్ అంతా ఇస్తాననమాట. కానీ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి. ఖచ్చితంగా ఇవి చార్జబుల్ అనమాట. సో మీరు పే చేయగలను అనుకుంటేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్లస్ నాకు డీటెయిల్స్ ఇవ్వకుండా నేను ఏ రీడింగు చేయనండి. అది నేను మళ్ళీ చెప్తున్నాను. మా డీటెయిల్స్ మీకు ఇస్తే సేఫేనా? మా డీటెయిల్స్ మీరు ఎవరికైనా డిస్క్లోజ్ చేస్తారా? ఇటువంటివంతా మీరు ఆలోచించేలాగుంటే మీరు నా రీడింగే తీసుకోవద్దండి. ప్లస్ ఇంకోటేంటంటే, ఈ టారో అనేది నిజమేనా? మీరు కరెక్ట్ రీడింగ్ ఇస్తారా? సో ఇట్లాంటి డౌట్స్ ఉంటే మీరు ముందుగానే నన్ను అప్రోచ్ అవ్వద్దండి. ఎందుకంటే నేను వాటిలికి సమాధానం చెప్పాల్సిన అవసరం గానీ, సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం గానీ నాకు లేదు. మీకు నా నా రీడింగ్స్ నచ్చాయి, నమ్మకం ఉంది అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. కానీ నన్ను అప్రోచ్ అయినాక ఇలాంటి మాటలు అడిగారంటే మాత్రం నేను రెస్పాన్స్ ఇవ్వను. మీకు రీడింగు చేయను. సో మీకు అన్నీ ఆలోచించుకొని నా దగ్గరికి రండి. ఐయామ్ సారీ టు సే, నాకు కొంచెం కోపం ఎక్కువనమాట. నేను అది తగ్గించుకోవాలి. కాకపోతే ఎలా ఫీల్ అవుతానంటే, నేను కరెక్ట్‌గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఆహ్, ఎవరి చేతైనా అనిపించుకోవాలి అన్నట్టుగా నా ఫీలింగ్ అనమాట. నేను నిజాయితీగా ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళకి ఎందుకు సంజాయిషీ ఇచ్చుకోవాలి అన్నది నా ఫీలింగ్ అనమాట. సో అదండి. నేను చాలా మటికి ఇంట్యూటివ్ రీడింగ్సే చేస్తాను. అవి చాలామంది కనెక్ట్ అవ్వి వాళ్ళకి పర్సనల్ రీడింగ్స్ అనేవి వాళ్ళకి యాక్యురేట్‌గా రెజొనేట్ అవుతున్నాయి. వాళ్ళు ఫీడ్‌బ్యాక్స్ కూడా ఇస్తున్నారు. కానీ వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ నేను మిగతా వాళ్ళలాగా సోషల్ మీడియాలో పెట్టలేనండి. ఎందుకంటే అవి వాళ్ళ పర్సనల్ విషయాలు. వాళ్ళ ఆడియో మెసేజెస్ నేను యూట్యూబ్‌లో అంతా పెట్టలేను. నా ప్రమోషన్ కోసమో, లేదంటే పర్సనల్ రీడింగ్స్ కోసమో నేను అట్లా అంతా చేయలేను. చూసాను నేను కొంతమందికి ఆడియో మెసేజ్‌లంతా ఫీడ్‌బ్యాక్స్ అవన్నీ యూట్యూబ్‌లో వినిపిస్తున్నారు. సో అది నాట్ ఎట్ ఆల్ ప్రొఫెషనల్ బిహేవియర్ అనమాట. మనం ఒకసారి ఒక రీడింగ్స్ తీసుకున్నాము అంటే వాళ్ళ విషయాలన్నీ చాలా కాన్ఫిడెన్షియల్‌గా పెట్టాలి. లేదంటే టారో రీడింగే చేయనవసరం లేదనమాట. అది ప్రొఫెషనలిజం కాదు. కానీ నేను అన్‌ఫార్చునేట్‌లీ ఈరోజు ఒక ఛానెల్‌లో చూసాను. ఆమె మొత్తం వాళ్ళ ఆడియో మెసేజెస్ అన్నీ వినిపిస్తా ఉంది యూట్యూబ్‌లో. సో కొంతమంది అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే వినిపించడం వేరు. కానీ అలాగా వేరే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్లోజ్ చేయనండి. ఒక నిజాయితీ అనేది ఉండాలి. ఒక దేవుడికి మనం ఆన్సర్ చెప్పాలి. ఎవరినైనా మోసం చేస్తున్నామంటే మన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ దేవుడికి మనం ఆన్సర్ చెప్పాలి. సో నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. సో నేను నిజాయితీగా ఉంటాను. ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకోండి. లేదంటే ఇక్కడ నేను ఎవ్వరిని ఫోర్స్ చేయను. ఓకే. సరే, మనం రీడింగ్‌లోకొచ్చేద్దాము. ఈ రీడింగ్ వచ్చేసి ఆహ్, మీ పర్సన్ మీకు కల్లోకి వస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్.
మీకు వాళ్ళకి అసలు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. ఒకవేళ కమ్యూనికేషన్ అయితే కూడా మీకు ఈ విషయం మీద కాకుండా జనరల్ కమ్యూనికేషన్ జరుగుతా ఉంది. అంతేగాని మీకు మీ పర్సనల్‌గా గానీ, లవ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ అయితే అవ్వట్లేదనమాట. సో, ఈరోజు కొంచెం లైటింగు తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే నేను డిఫరెంట్ ప్లేస్‌లో చేస్తున్నాను రీడింగు. చూద్దాం 1 మినిట్. సో, ఇప్పుడు కొంచెం హా! ఓకే. ఈరోజు రీడింగ్ కూడా లేట్ అయిపోయింది. కొంచెం పర్సనల్ రీడింగ్స్ ఎక్కువైనాయి. అందుకని. సరే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు? వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మీ కల్లోకి వస్తున్నారు? నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, బ్లాకేజ్, ఘోస్టింగ్ ఏదైనా కావచ్చండి. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు? జడ్జిమెంట్, ద మూన్, ద డెవిల్. ఓకే. సో, ఈ పర్సన్ ముందుగా మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, అసలు ఫస్ట్ రాశులు చెప్తానండి. ఈ పర్సన్ యొక్క రాశి సింహరాశి అవ్వచ్చు, వృషభ రాశి అవ్వచ్చు, కుంభం అవ్వచ్చు, వృశ్చికం అవ్వచ్చు, మీనరాశి అవ్వచ్చు, మళ్ళా మకర రాశి అవ్వచ్చు. ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, వీళ్ళు మళ్ళా మనము ఇద్దరము రీకన్సైల్ అవుదాము. మళ్ళా ముందులాగే ఈ ప్రయాణాన్ని సాగిద్దాము. మన ప్రేమని ఇంప్రూవ్ చేసుకుందాము. మన ఇద్దరం కష్టపడి కనెక్షన్‌లో వర్క్ చేసి ఈ కనెక్షన్‌ని సక్సెస్‌ఫుల్ చేద్దాము. మెయిన్ ఎనర్జీ అంటే రీకనెక్ట్ అవ్వాలి. మీతో మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడాలి. మీతో రీకన్సైల్ అవ్వాలి. మిమ్మల్ని అంటే ఒక విధంగా క్షమాపణ అడగాలి. మీకు జడ్జిమెంట్ ఇవ్వాలి. అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఆహ్, అంతా మీ ముందర ఓపెన్‌గా చెప్పి, నేను చేసిన తప్పేంటి ఇందులో అన్నట్టుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు జడ్జిమెంట్ కోరుకుంటున్నారనమాట. సో, నేను చేసింది ఇది. ఈ పరిస్థితిలో నేను ఇలా బిహేవ్ చేశాను. సో, నేను చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా ఓకే. అన్నట్టుగా వాళ్ళు మీతో ఓపెన్‌గా మాట్లాడాలి అనుకుంటున్నారనమాట. సో, ఇంకొకటేంటంటే వీళ్ళు ఇంకో చెప్పాలనుకున్నదేంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోరు అనేది వాళ్ళకి తెలుసనమాట. వాళ్ళ మదర్ గానీ, లేతే వాళ్ళ సిస్టర్ గానీ, వాళ్ళ గ్రాండ్ మదర్ గానీ ఎవరో ఒకళ్ళు ఉన్నారు మదర్ ఫిగరు లేడీసు. సో, వాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్‌ని యాక్సెప్ట్ చేయరు అనేదైతే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అది కూడా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మీకు. సో, అది నా చేతిలో లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు. మా ఇంట్లో ఈ కనెక్షన్‌కి అంటే చాలా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా తేడాలుండొచ్చు. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఏవో సీక్రెట్స్ ఉన్నాయి. అది మీకు చెప్పాలనుకోవట్లేదు. కానీ ఓపెన్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఆహ్, మా ఇంట్లో నిన్ను ఒప్పుకోరు అన్నట్టుగా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. అది కాకుండా చాలా అబ్సెసివ్ థింకింగ్ అనమాట. మీకు కల్లోకి రావడానికి వేరే రీజన్ కూడా ఏమై ఉండొచ్చంటే, ఈ పర్సను టెలిపాథిక్‌లీ మీకు కమ్యూనికేషన్ పంపిస్తున్నారనమాట. టెలిపాథిక్‌లీ మీకు ఆ మెసేజెస్ పంపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నిద్ర ఉండట్లేదు. మీకు వాళ్ళు కల్లోకొస్తున్నారనమాట. అంటే వాళ్ళు అబ్సెసివ్‌గా ఇంకా రాత్రి, పగలు మీ గురించే ఆలోచిస్తున్నారనమాట. కొంతమందికేంటంటే వీళ్ళు మ్యాజిక్ స్పెల్స్ అవన్నీ కూడా చేస్తూ ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళంత అబ్సెసివ్‌గా ఉన్నారు. ఎలాగని ఈ పర్సన్ నేను దక్కించుకోవాలి. ఎలాగా? ఎలాగా? అనేది ఆలోచించుకుంటా వాళ్ళు డిఫరెంట్ పీపుల్‌ని కూడా అప్రోచ్ అవ్వచ్చు ఇలా మ్యాజిక్‌లు చేసే వాళ్ళని. సో, వాళ్ళు అది చెప్పాలనుకుంటున్నారు మీకు. నేను మర్చిపోలేకపోతున్నాను. నాకు తెలుసు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన కనెక్షన్‌లో. ఎవరు ఒప్పుకోరు. కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నీ ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నాను. ఆ అట్రాక్షన్‌ని నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టుగా వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. సో, కొంతమందికేంటంటే ఈ మీ పైన ఉండే అబ్సెషన్ వల్ల వాళ్ళు వేరే విషయాలకి బానిస అయిపోతున్నారు. అంటే ఒక డ్రింకింగ్ గావచ్చు, స్మోకింగ్ గావచ్చు, ఏదైనా గావచ్చు. సో, వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారనమాట.
ఎందుకంటే వాళ్ళు మీ ఫోటోలు గానీ, వీడియోస్ గానీ వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళు పదే పదే అదే చూసుకుంటా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు మాటి మాటికి మీ చాట్ హిస్టరీ అంతా చదవడము మళ్ళీ మళ్ళీ. అంటే మీరు ఏ మైండ్ సెట్‌లో ఉన్నారు, వాళ్ళకి ఆ మెసేజ్ పెట్టే టయానికి మీ మైండ్‌లో ఏముంది అని అర్థం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మెయిన్‌గా మీ ఫీలింగ్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్లస్ మీకు కొంచెం భయపడుతున్నారు కూడా. వాళ్ళు నిజంగా వెనకాలకు వస్తే మీరు ఎలాగ రియాక్ట్ అవుతారు? ఒకవేళ వాళ్ళ లవ్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తారా? సో, మెయిన్ ఈ రిజెక్షన్‌కి వాళ్ళకి చాలా భయమేస్తుంది. సో, ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళకి ధైర్యం చాలక టెలిపాథిక్ మెసేజెస్ పంపిస్తున్నారు. మీ కల్లోకి వస్తున్నారు. సో, ఈ విషయాలు వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇంకా చూద్దాము. ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మనసులో ఉండే వ్యక్తి, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్‌లో ఉండే వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 5 ఆఫ్ స్ట్రెంగ్త్, 3 ఆఫ్ చరిష్మా, 6 ఆఫ్ చరిష్మా, the sun. 1 minute. 2 of intelligence. ఓకే. సో, మీకు కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో, ఇక్కడ నాకు మేషం, వృషభం, మళ్ళానేమో ధనస్సు కనిపిస్తూ ఉన్నాయండి. ప్లస్ కన్యా రాశి కూడా కనిపిస్తుంది. ఓకే. సో, వీళ్ళు ఏమనుకుంటున్నానంటే, ఒక విధంగా వీళ్ళు ఒక సింగిల్ ఫైట్‌లో ఉన్నారనమాట. అంటే వాళ్ళు యాక్చువల్‌గా మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి తీరిక లేదు. వాళ్ళకి మైండ్ సెట్ కూడా లేదు. ఎందుకంటే ఏదో టెన్షన్‌లో ఉన్నారు వాళ్ళు. ఇది నాకు తెలిసి వర్క్ రిలేటెడ్ అనుకుంటున్నానండి. ఈ మీరు ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్‌లో ఉండొచ్చు. ఒక బిజినెస్ అట్మాస్ఫియర్‌లో ఉండొచ్చు. మీరు ఇద్దరు కొలీగ్స్ అవ్వచ్చు. ఒకే ఆఫీస్‌లో పనిచేస్తుండొచ్చు. లేదంటే ఇద్దరికీ ఒక బాస్, ఎంప్లాయీకి ఉండే రిలేషన్‌షిప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం పెంటికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. కాయిన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాయిన్స్ అంటే నథింగ్ బట్ మనీ అనమాట. సో, మనీ రిలేటెడ్‌గా ఈ కనెక్షన్ అనేది మనీ రిలేటెడ్ కూడా ఉండొచ్చనమాట. సో, వాళ్ళేంటంటే ప్రస్తుతానికి మీకు టైం ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ కెరీర్‌లో ఎంత బిజీ అయిపోయారంటే, వాళ్ళ డబ్బు సంపాదనలో ఎంత బిజీ అయిపోయారంటే, వాళ్ళు మీకు అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ టైంని మీకు కేటాయించలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి అంత పీస్‌ఫుల్ మైండ్ లేదనమాట. ఎంత ప్రాజెక్ట్‌లు, టార్గెట్సు, లేదంటే మీటింగ్స్. సో, వాళ్ళు కంప్లీట్‌గా ఆక్యుపైడ్ అనమాట. వాళ్ళకి అసలు ఎక్కడా గానీ తీరిక లేదు మీ దగ్గర రావటానికి. ప్లస్ 3 ఆఫ్ చరిష్మా ఏంటంటే మీరందరూ కలిసి ఒక టీమ్‌లో పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు ఒక టీమ్ వర్క్ చేసి, ఒక టీమ్‌ని బిల్డ్ చేసి మీరు ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్‌లో ఉన్నారు. ఇద్దరు కలిసి నేర్చుకోవడం గానీ, ఎక్కడైనా సరే, లేదంటే ఒక క్లాస్‌మేట్స్ అవ్వచ్చు, లేదంటే ఒక కొలీగ్స్ అవ్వచ్చు. ఏదో ఒక దగ్గర మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారనమాట. కానీ ఈ పర్సన్ మీతో వాళ్ళ మనసులో మాటలు చెప్పలేకపోతున్నారు. రీకన్సైల్ అవ్వలేకపోతున్నారు. సో, ఆఫీస్ రిలేటెడ్ అంటే మాత్రం ఈ పర్సన్ ఖచ్చితంగా ఏదో మీటింగ్స్‌లో బిజీ, లేదంటే వేరే ట్రావెలింగ్‌లో బిజీ, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరగడం గానీ, మీటింగ్స్ అనేసి, బిజినెస్ మీటింగ్స్ అని. సో, ఈ పర్సన్ అందువల్ల మిమ్మల్ని కలవలేకపోతున్నారనమాట. సో, ప్లస్ ఇక్కడ వాళ్ళకి ఏం కావాలంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనమాట. బ్యాలెన్స్ కావాలి ఈ కనెక్షన్‌లో. సో, మీరు మాటి మాటికి వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడము, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, వాళ్ళు నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు మాటి మాటికి వాళ్ళతో ఫైట్ చేయటము, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయటము, ఇదంతా వద్దు, నన్ను అర్థం చేసుకో నువ్వు. ఆహ్, నేను చాలా నేను నన్ను నమ్ము, నేను వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వలేదు.
నువ్వు నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి, కొంచెం మెచ్యూర్డ్ మైండ్లో ఉండు, ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురా అని వాళ్ళు అడుగుతున్నారు. ప్లస్ ఇంకా చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే, నువ్వు నా జీవితంలో ఉండే ఒక సన్‌షైన్‌వి. సో, వాళ్ళేంటంటే ఈ కనెక్షన్‌లో ప్రోగ్రెస్ కోరుకుంటున్నారు. నువ్వు నా జీవితంలో ఉండే ఒక ఏకైక వెలుగువి. అలాంటిది నువ్వే నన్ను అపార్థం చేసుకొని, నువ్వే నాతో ఫైటింగ్ చేసి ఇలాగ నో కాంటాక్ట్‌లో అయిపోతే, వీళ్ళే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. వీళ్ళే మీతో మాట్లాడడం మానేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే ఇలాగున్నాయన్నమాట. సో, మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలంట. ప్లస్ వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో, ఈసారి వాళ్ళు పాజిటివ్ హోప్‌తో వద్దామనుకుంటున్నారు. యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ మళ్ళా కన్‌ఫ్యూజన్ అనమాట. 2 ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే యెస్సా? నోవా? వెళ్ళాలా? వద్దా? ఈ పర్సను అంటే బ్లైండ్ ఫోల్డెడ్. వాళ్ళకి తెలియట్లేదు. మీ ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది ప్రస్తుతానికి? ఒకవేళ ఈ పర్సన్ వస్తే కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా? లేదంటే గొడవ పెడతారా? ఫైటింగ్ చేస్తారా? సో, ఇవన్నీ వాళ్ళకి భయాలున్నాయన్నమాట. సో, దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో, అది ఖచ్చితంగా వాళ్ళకి ఒక టెన్షను, యాంగ్జైటీ, ఒక భయము ఇవన్నీ వాళ్ళకి వస్తా ఉన్నాయన్నమాట లైఫ్‌లో. సో, అందుకనే ఓవర్‌గా థింక్ చేసేసి మీ దగ్గరికి రావాలనేసి అనుకుంటున్నారనమాట. అంటే మీ కల్లోకి వస్తున్నారు ఎక్కువగా. ఓకే. మళ్ళీ చూద్దాం ఇంకాను. సో, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? సో, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్స్‌కి? వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు పదే పదే వీళ్ళకి కల్లోకి వస్తున్నారు? ప్లీజ్ మాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఎందుకు వీళ్ళకి పదే పదే కల్లోకి వస్తున్నారు? 6 ఆఫ్ స్ట్రెంగ్త్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 4 ఆఫ్ విజ్డమ్, ద ఎంప్రెస్. ఓకే. సో, ఈ పర్సన్ వచ్చి విక్టరీ కావాలనుకుంటున్నారు ఈ కనెక్షన్‌లో. వాళ్ళకి గెలుపు అనేది కావాలి ఈ కనెక్షన్‌లో. ఎందుకంటే ఆహ్, వాళ్ళకి ఇది ఒక ఎంగేజ్‌మెంట్ చేసుకుందాం మీతోని. ఈ కనెక్షన్ అఫీషియల్ చేద్దాము. పబ్లిక్‌గా అందరికీ చెప్దాము. సో, వీళ్ళకి చాలా చాలా అంటే వీళ్ళు జెన్యూన్ పర్సన్ యాక్చువల్‌గా. వీళ్ళు ఒక మోసగాళ్ళు గానీ అలాగేం కాదు. వీళ్ళు యాక్చువల్‌గా అయితే జెన్యూను. వీళ్ళు ఈ కనెక్షన్‌ని పబ్లిక్ చేద్దాము, అందరికీ చెప్దాము, ఒక సెలబ్రేషన్ చేసుకుందాము అన్నట్టుగా వాళ్ళకైతే కోరిక ఉంది ఖచ్చితంగా. కానీ వాళ్ళు రైట్ టైం గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు ఎలాంటి వారు, మీకు మైండ్ సెట్ ఎలాంటిది, మీరు ఎలా ఏ ఏ సమయంలో ఎలా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళకి కావాలన్నమాట. వాళ్ళకి తెలియాలి. సో, దానికోసం అని చెప్పేసి రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో, ఈ పర్సన్ కొంచెం మీకు అనిపించొచ్చు హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అనిపించొచ్చు. అంటే ఒకసారి బాగా మాట్లాడతారు, ఒకసారి మాట్లాడరు. సడెన్‌గా బ్లాక్ చేసేసారు. నో కమ్యూనికేషన్ అయిపోయింది. సో, అంటే వాళ్ళు అలాగా ఉండే పొజిషన్ అలాంటిది. వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా మంచి హై పొజిషన్‌లో ఉండొచ్చు. వాళ్ళకి టెన్షన్‌లు ఎక్కువ, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఒక మేనేజరో, ప్రిన్సిపలో లేదంటే ఒక జడ్జో లేదా ఇంకా ఏదైనా కావచ్చు. వాళ్ళు ఒక లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళ కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఈ హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ వల్ల మీకేమో నమ్మకం కుదరట్లేదు. ఈ పర్సన్ అసలు ఎలాంటి వాళ్ళు? ఒకసారి ఎంతో బాగా మాట్లాడితే, ఒకసారి నువ్వెవరు అన్నట్టుగా మాట్లాడతారు. సో, ఏంటి వీళ్ళ మనసులో ఏముందనేది మీకు కూడా తెలియట్లేదనమాట. కాకపోతే అది వాళ్ళు ఇంటర్నల్‌గా వాళ్ళు ఫీల్ అయ్యేది. వాళ్ళ భావాలనమాట. అదే చెప్దామనుకుంటున్నారు. సో, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. సో, నువ్వు నన్ను అర్థం చేసుకో. అది నేను ఆ క్షణంలో నిన్ను ఏదైనా అంటాను, కోపగిచ్చుకుంటాను కానీ, అది నా మనసులో ఉండే ఒరిజినల్ ఫీలింగ్ కాదు. ఆ టైము ఆ గడియ దాటంగానే మళ్ళా నీ పైన విపరీతమైన ప్రేమొస్తుంది. నన్ను అర్థం చేసుకో. ఈ పర్సన్ ఒక డివోర్స్డ్ పర్సన్ అవ్వచ్చండి. సింగిల్ పర్సన్ అవ్వచ్చు. సెపరేషన్‌లో ఉండొచ్చు. లేదంటే విడోవర్ అవ్వచ్చు.
సో, ఈ పర్సను సింగిల్ అనమాట. కానీ మొత్తం కాన్సంట్రేషన్ అంతా ఆ డబ్బు సంపాదన మీద పెట్టేశారు. మొత్తము జాబ్ మీద, కెరీర్ మీద, ఆ డబ్బు సంపాదన మీద, లేదంటే బిజినెస్ పైన మొత్తం పెట్టేశారనమాట. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, ఒక జాబ్‌లో కూడా మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. ఈ పర్సన్ కూడా కొంచెం పెద్దవారుగానే అనిపిస్తున్నారండి. ఒక 38, 39 లేదా 41, 45, పెద్దవారే అనమాట. 46, కొంచెం ఇదేమో చిన్నపిల్లల ఎనర్జీ కాదు. ఇది కొంచెం బాగా మెచ్యూర్డ్ ఎనర్జీ అనమాట. 30+ ఉన్నారు, 40+ ఉన్నారనమాట. సో, వీళ్ళు వాళ్ళకు వచ్చే ఆలోచనలన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తున్నారనమాట. సో, పాస్ట్‌లో వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసుండొచ్చు. మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేసుండొచ్చు ఈ పర్సన్. సో, కానీ వీళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీతో రీకన్సైల్ అవ్వాలనుకుంటున్నారు. ప్లస్ వాళ్ళకి మీ పైన వచ్చే ఆలోచనలన్నింటినీ వాళ్ళు తోసిపుచ్చేస్తున్నారనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అనమాట. సో, లేదు, 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 ఇది తప్పు. ఇలాగ నేను ఫీల్ అవ్వకూడదు అన్నట్టుగా వాళ్ళకి ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. సో, దానివలన వాళ్ళు సైలెంట్‌గా కూర్చొని మీతో దూరం అయిపోయి, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. నేను ఇది చేయడం కరెక్టా? తప్పా? అన్నట్టుగా వాళ్ళకి ఒక రకమైన ఇది సెపరేషను, అంటే దే నీడ్ టైమ్ అనమాట. నాకు టైం కావాలి. నేను ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలి. నువ్వు ఆ టైంని ఇవ్వు. నా కోసం వెయిట్ చెయ్యి అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారనమాట. ప్లస్ వీళ్ళేంటంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. ఇక్కడ చూసారా, కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎంప్రెస్. అంటే వాళ్ళు మీకన్నా తక్కువ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మీకు చాలా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అవ్వచ్చు, లేదంటే మీకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు, మీకు డబ్బు ఉండొచ్చు, అందము అన్నీ ఉండొచ్చు మీకు. వీళ్ళకి అదేమీ లేదు. వీళ్ళు ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. స్ట్రెయిట్ ఫార్వర్డ్ కూడా కాదు, మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళు మనుషుల్ని. పీపుల్ ప్లీజర్ అయ్యుండొచ్చు. ఎవరికి ఏది నచ్చితే అది మాట్లాడే పర్సన్ అయ్యుండొచ్చు మీ పర్సను. అది చూసి మీకు అనుమానం కలిగుండొచ్చు. ఈ మనిషి అందరితోని ఇలాగే మాట్లాడతాడు, అందరితోని ఇలాగే ఫ్లర్ట్ చేస్తారు. సో, ఈ పర్సన్‌ని నమ్మకూడదు, నమ్మదగిన మనిషి కాదు అని మీరనుకుంటున్నారు. కానీ వాళ్ళకేంటంటే వాళ్ళు ఉండే పొజిషన్‌కి, వాళ్ళు ఉండే కెరీర్‌కి అది అవసరము. సో, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని హ్యాపీగా ఉంచాలి. లేదంటే వాళ్ళు ఒక బాస్ కాదు, ఒక లీడర్ కాదు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అది. కానీ మీకెలా అనిపిస్తుంది? ఓహ్! ఈ పర్సన్ ఫ్లర్ట్, అందరితోని ఇలాగే ఉంటారు. నా ఒక్కదానితోనే కాదు, నా ఒక్కరితోనే కాదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. అవన్నీ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అర్థం చేసుకో నువ్వు. నాకు తెలుసు నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నీ వెంట చాలామంది పడుతున్నారు. నువ్వు చాలా అందంగా ఉంటావు. కానీ నాకు కొంచెం టైం కావాలి. నాకు టైం ఇస్తే గనక నేను ఖచ్చితంగా మళ్ళీ వెనక్కొస్తాను. నీతో రీకన్సైల్ అవుతాను అనేది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఇది ఇవాల్టి రీడింగు. సో, ఇప్పుడు చూద్దాము. ఒకవేళ మీకు మీ రాశులు గాని తెలిసి ఉంటే గనక రాశుల ప్రకారము చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో. ఓకే. ఫస్టు మేషరాశి నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు గనక మేషరాశి వారైంటే 8 ఆఫ్ సోర్డ్స్, అంటే మీరేంటంటే బ్లాకేజ్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరు ఒకరినొకరితో మాట్లాడుకోవట్లేదు. నో కమ్యూనికేషను, బ్లాకేజ్, అన్ని సోషల్ మీడియాలో అంతా బ్లాకేజ్. మీకు ఆ పర్సన్ లైఫ్‌లో ఏముందో తెలియట్లేదు. ఆ పర్సన్‌కి మీ లైఫ్‌లో ఏముందో తెలియట్లేదు. సో, మీ పర్సన్ బ్లాక్డ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. మీరు ఒకవేళ వృషభ రాశి అయితే గనక మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూస్తున్నారు. మీరు ఒక నర్చరింగ్, కేరింగ్ మదర్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు అంటే మీరు నిజంగానే మదర్ అవ్వకపోతే, అంటే మీరు మదర్ అయ్యుండొచ్చు. మీకు పిల్లలు ఉండొచ్చు. లేదంటే మీరు మదర్ కాకపోయినా సరే, సింగిల్ అయితేనే కూడా మీకు అంత ప్రేమ ఉండే మనస్సు ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి. మీరు గనక మిథున రాశి వాళ్ళైంటే మీరు చాలా లైట్ హార్టెడ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే. ఏది జరిగితే అది జరిగింది. మనం ఇలాగే రిస్క్ తీసుకుందాము. లైఫ్‌లో హ్యాపీగా ఉందాము. సో, మీకేది ఒక పర్టిక్యులర్ మీ పర్సన్‌కి ఏది కూడా ప్రస్తుతానికి ఇది ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశం లేదు. ఎంతకాలం నడుస్తదో అంతకాలం నడవని, ఫ్రెండ్‌షిప్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అన్నట్టుగా ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఇంకా కొంతమందికేమో స్క్రాచ్ నుంచి మళ్ళా స్టార్ట్ చేద్దామని కూడా చూసుకుంటున్నారు. ఈ కార్డ్స్ బయటికి రావట్లేదు అసల. సో, మీరు గాని కర్కాటక రాశి అయితే
మీ పర్సన్ మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీరు రావటం వాళ్ళ అదృష్టం అనుకుంటున్నారు. మీరు వాళ్ళ జీవితంలోకి రావడము. ఒకవేళ మీరు కర్కాటక రాశి అయింటే గనక ఈ కనెక్షన్‌లో వాళ్ళు విక్టరీ కోరుకుంటున్నారు. వీళ్ళకి ఒక ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని కోరుకుంటున్నారు. సో, ఒక్క నిమిషము. సో, వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో, ఒకవేళ మీరు సింహరాశి అయింటే గనక మీ పర్సన్ ఇప్పుడు చాలా సైలెంట్‌గా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటా ఉన్నారు. మెడిటేషన్ చేసుకుంటున్నారు. సింగిల్‌గా, ఒంటరిగా ఉన్నారు. కానీ మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వెతుకుతున్నారు. ఒకవేళ మీ పర్సన్ వచ్చేసి కన్యా రాశి వారైంటే గనక నేనిప్పుడు ఎన్ని చెప్పాను? 1, 2, 3, 4, 5, 6 ఓకే. మీరు ఒకవేళ ఇది కన్యా రాశి కదా! చూడండి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశి. ఓకే. కన్యా రాశి వాళ్ళకి ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. ఒకవేళ మీరు తులారాశి అయింటే గనక మీకు మీ పర్సన్ బ్యాలెన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఈ కనెక్షన్‌లో ఖచ్చితంగా బ్యాలెన్స్ రావాలి. ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసుకోవాలి. ఓపెన్‌గా కమ్యూనికేషన్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారండి. ఒకవేళ మీ పర్సన్ కనుక వృశ్చిక రాశి అయింటే గనక వీళ్ళు వాకవే చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా ఈ టెన్షన్‌లు, ఈ గొడవలు నాకు వద్దు. నేను వాకవే చేస్తాను అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఒకవేళ మీరు ధనుసు రాశి అయింటే ఈ పర్సన్ 2 విషయాల్లో జగులు చేస్తా ఉన్నారు. అది డబ్బు మళ్ళా మీ కనెక్షన్ అయ్యుండొచ్చు. లేదంటే జాబు మీ కనెక్షన్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళు 2 విషయాల్లో జగులు చేస్తా ఉన్నారు. మీరు సోల్‌మేట్‌గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీరు మకర రాశి అయితే గనక వాళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఈ వీల్ అనేది టర్న్ అవ్వాలి, మంచి రోజులు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు గనక కుంభరాశి వారైంటే గనక వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. ఈ కనెక్షన్ గ్రో అవ్వటం అనేది చూస్తున్నారు. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఈ కనెక్షన్ ఇలాగే గ్రో అవ్వాలి పాజిటివ్‌గాని దేవుడిని ప్రార్థిస్తున్నారు. సో, ఒకవేళ మీరు గాని మీనరాశి అయింటే గనక ఈ కనెక్షన్‌లో చాలా ఈ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. డిసెప్షన్ ఉంది. మీరు ఏదో మోసం చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ మదర్ గానీ, ఎవరైనా మదర్ ఫిగర్ గానీ ఎవరో ఈ కనెక్షన్‌కి అడ్డుపడుతున్నారనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది మీకు చెప్పాలని అనుకుంటున్నారు. సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా దగ్గర ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఓకే. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.